ముంబై. మన తెలుగు స్టేట్స్లో అందరూ మనీ ఇంకా ఫేమ్ తెచ్చుకోవడానికి సర్దేసుకుని హైదరాబాద్ ఎలాగెళ్ళిపోతారో నార్త్ సైడ్ అలాగే ముంబైకి వెళ్తారు. ఇంకా వేరే సిటీస్తో పోల్చుకుంటే హైదరాబాద్ లాగే ముంబైలో కూడా పాపులేషన్ చాలా ఎక్కువ. ఇంకా అక్కడ ఉండడానికి ప్లేస్ ఎత్తుక్కోవడానికి కూడా మనకి చాలా కాంపిటీషన్ ఉంటుంది. అయితే అక్కడ ఇంత కాంపిటీషన్ ఉన్నప్పుడు ఒక్క ప్లేస్లో ఉండడానికి మాత్రం అక్కడ ఉండే వాళ్ళు చాలా భయపడతారు. అదే ముంబైలో ఉండే గ్రాండ్ పెరాడీ టవర్స్. అక్కడ ఉండడానికి మనీ ఏం తీసుకోకుండా రివర్స్లో వాళ్ళకి డబ్బులు ఇచ్చినా సరే అక్కడ ఉండడానికి చాలామంది ఆలోచిస్తారు. ఆ టవర్స్లో జరిగిన కొన్ని భయంకరమైన ఇన్సిడెంట్ గురించి అందరూ చెప్పుకుంటూ ఉంటారు. దీనివల్లే అక్కడ ఉండడానికి ఎవరో ఇష్టపడరు. ఆ బిల్డింగ్స్ చూడడానికి చాలా బాగుంటాయి, ఇంకా అక్కడ ఉండడానికి కూడా మంచిగానే ఉంటుంది. కానీ 1975లో వాటిని కన్స్ట్రక్ట్ చేసిన దగ్గర నుంచి అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ని చూసి అక్కడ ఉండే వాళ్ళందరూ బాగా భయపడిపోయారు. ఈ ఇన్సిడెంట్ జరిగింది నేహాకి ఇప్పుడు 27 years. తను రీసెంట్గానే డివోర్స్ తీసుకుంది. ఇంకా మంచిగా రన్ అవ్వాల్సిన తన బిజినెస్ కూడా లాస్లోకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ ఒకేసారి జరిగేసరికి నేహా బాగా ఫీల్ అవుతుంది. ఇంకా నేహా వాటన్నిటిని వదిలేసి కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండాలనుకుంటుంది. ఇంకా వాళ్ళ ఫ్యామిలీని పూణేలోనే వదిలేసి ముంబైలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్ మాన్వి ఇంటికి వచ్చేస్తుంది. అలాగా మాన్వి నేహాతో ఉండడానికి వచ్చేసి 2 నెలలు అవుతుంది. మాన్వి ఉండేది గ్రాండ్ పెరాడీ టవర్స్లో ఉన్న ఫస్ట్ టవర్లో 3rd floorలో ఉండే ఒక ఫ్లాట్లో ఉంటుంది. మాన్వి పనిచేసేది ఒక రేడియో స్టేషన్లో. తనకి ఎక్కువగా వర్క్స్ నైట్ టైమ్స్ ఉండడం వల్ల తను ఎక్కువగా ఆఫీస్లోనే ఉండేది నైట్ టైం. ఇంకా నేహాకు కూడా నైట్ టైం ఒకటే ఉండడం అలవాటైపోయింది. ఇంకా అలాగే ఒకరోజు మాన్వి ఆఫీస్కి వెళ్ళిపోయాక నేహా ఇంట్లో ఒక్కటే ఉంది. టైం చూస్తే బాగా లేట్ అయిపోయింది. అర్ధరాత్రి 12:30 అలా అవుతూ ఉంది. కానీ నేహాకి నిద్ర పట్టట్లేదు. ఇంకా నేహా కాసేపు బయట నడుద్దాంలే అని చెప్పి తన ఫ్లాట్లో నుంచి బయటకు వచ్చి బయట నడుస్తూ ఉంటుంది. నేహా అలాగ నడుస్తూ తన పాకెట్లో ఉన్న సిగరెట్ బయటికి తీసి లైటర్తో వెలిగించుకుంటుంది. అలాగే తను సిగరెట్ కాలుస్తూ బయట ఆ టవర్స్ వైపే చూస్తూ ఉంటుంది. అలాగే చూసేటప్పుడు తను ఆ 3వ టవర్ వైపు చూస్తుంది. ఆ 3వ టవర్లో ఉన్న 8th floorలో లైట్ ఇంకా ఆన్లోనే ఉంటుంది. ఇంకా ఆ బాల్కనీలో ఒక అమ్మాయి నుంచుని బయటికి చూస్తున్నట్టు తనకు కనపడుతుంది. నేహా కూడా ఆ అమ్మాయి వైపే చూస్తూ ఉంటుంది. ఇలాగ కొంతసేపు ఆ 8th floor వైపు చూశాక అక్కడ నుంచున్న అమ్మాయికి కూడా నేహా తన వైపు చూస్తున్నట్టు అర్థమవుతుంది. ఇంకా అక్కడ ఉన్న అమ్మాయి కూడా నేహా వైపు చూస్తుంది. ఇంకా నేహా అప్పుడు ఏం తెలియనట్టు అటు ఇటు చూస్తూ ఉంటుంది. తను అలా కొంచెంసేపు అటు ఇటు చూసి కవర్ చేశాక మళ్ళీ ఒకసారి ఆ అమ్మాయి వైపు చూస్తుంది. ఆ అమ్మాయి ఇంకా నేహా వైపే చూస్తూ ఉంటుంది. ఇంకా నేహా కూడా ఈసారి ఆ అమ్మాయి వైపే చూస్తూ ఉంటుంది. నేహా అలాగా ఆ అమ్మాయి వైపు చూస్తుంటే తనకేదో తెలియకుండా చాలా బాధగా అనిపిస్తుంది. ఇంకా నేహాకి తెలియకుండానే తన కంట్లో నుంచి నీళ్లు రావడం మొదలవుతాయి. నేహాకి తనకు తెలియకుండా తన కంట్లో నుంచే నీళ్ళు రావడం కొంచెం షాకింగ్గా అనిపిస్తుంది. అలాగే తన చేత్తో తన కంట్లో నుంచి వస్తున్న నీళ్లు తుడుచుకుని మళ్ళీ ఆ 8th floor వైపు చూస్తుంది. ఈసారి అక్కడ లైట్ కూడా ఆన్లో ఉండదు. ఇంకా అక్కడ ఎవ్వరూ కనపడరు తనకి. కానీ తర్వాత రోజు నుంచి ఈ ఇన్సిడెంటే మళ్ళీ జరగడం మొదలవుతుంది. నేహా రోజు రాత్రి 12 గంటల తర్వాత టవర్లో నుంచి బయటకు వచ్చి ఆ 8th floor వైపు ఆ అమ్మాయి వైపే చూస్తుంది. ఇంకా తెలియకుండా మళ్ళీ తన కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి. ఇలాగే ఈ ఇన్సిడెంట్ చాలా రోజులు రిపీట్ అవుతూ ఉంటుంది. ఇలాగ కొన్ని రోజులు జరిగాక నేహా హెల్త్ కూడా పాడవడం మొదలవుతుంది. నేహాకి పెద్దగా ఏం తినాలనిపించదు. ఇంకా తన బాడీ కూడా డీహైడ్రేట్ అవ్వడం మొదలవుతుంది. తను చూడడానికి ఏదో చాలా రోజులు నిద్రపోకుండా ఉంటే ఎలా ఉంటారో తన మొహం అలా కనపడుతుంది. తర్వాత నుంచి నేహా మాన్వితో మాట్లాడడం కూడా ఆపేసింది. తను ఎక్కువగా ఒంటరిగా నుంచుని బాల్కనీలో నుంచి బయటికి చూస్తూ ఉండేది. నేహా బిహేవియర్లో ఈ చేంజ్ని మాన్వి అబ్జర్వ్ చేసింది. కానీ నేహా హెల్త్ బాగోపోవడం వల్ల ఇలా చేస్తుందేమో అని అనుకుంది. ఇంకా నేహాని సరిగ్గా చూసుకోవడానికి మాన్వి కొన్ని రోజులు లీవ్ అప్లై చేసి నేహాతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని అనుకుంటుంది. ఇంకా మాన్వి అనుకున్నట్టే లీవ్ అప్లై చేసి నేహాని బయటికి తిరగడానికి తీసుకెళ్తుంది. నేహా ఇంకా మాన్వి కలిసి ముంబైలో ఉండే చాలా ఫేమస్ ప్లేసెస్ అన్నిటికీ తిరుగుతూ ఉంటారు. కానీ చుట్టూరు ఎంతమంది ఉన్నా సరే నేహా మాత్రం మౌనంగా ఉంటూ దూరంగా చూస్తూ ఉండేది. ఇంకా మాన్వి నేహాని ఎంత మాట్లాడించాలని ట్రై చేసినా సరే తనేం మాట్లాడట్లేదు. ఇంక ఈవినింగ్ అయ్యేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ అరేంజ్ చేసిన ఒక పార్టీకి మాన్వి నేహాని తీసుకెళ్తుంది. అక్కడ పెద్దగా మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. ఇంక అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా మాన్వి నేహా వైపు చూసి మనం కూడా వెళ్ళి డ్యాన్స్ చేద్దారా అని చెప్పి నేహాని తీసుకుని వెళ్తుంది. కానీ నేహా అలా నుంచోగానే తన కాళ్ళు చేతులు వణకడం మొదలవుతాయి. తను ఇంకొకసారిగా కింద పడిపోయి స్ప్రో కోల్పోతుంది. మాన్వి వెంటనే ఒక వాటర్ బాటిల్లో నుంచి వాటర్ తీసుకుని తన మొహం మీద చల్లుతుంది. నేహా ఒక్కసారిగా పైకి లెగుస్తుంది. ఇంకా అక్కడ ఏం జరుగుతుందో ఏమీ తెలియనట్టు, అక్కడికి వాళ్ళు ఎలా వచ్చారో కూడా తెలియనట్టు తను బిహేవ్ చేస్తుంది. ఇంకా నైట్ బాగా లేట్ అయిపోవడంతో వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా రేపు ఎలాగైనా సరే నేహాని ఒక మంచి సైకాట్రిస్ట్కి చూపించాలి అని చెప్పి మాన్వి అనుకుంటుంది. ఇంకా వాళ్ళిద్దరూ లైట్స్ ఆఫ్ చేసి పడుకుంటారు.
టైం కరెక్ట్గా 12 దాటగానే నేహ కళ్ళు తెరుస్తుంది. తను ఒక్కసారిగా లేచి టవర్ నుంచి బయటకు వచ్చి ఆ 3rd టవర్లో ఉన్న 8th ఫ్లోర్ వైపే చూస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఆ అమ్మాయి తనకు కనపడదు. ఇంకా ఆ టవర్లోకి తను డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతుంది. ఆ టవర్లోకి వెళ్ళాక స్టెప్స్ ఎక్కుతూ నేహ 8th ఫ్లోర్కి వెళ్తుంది. కానీ ఆ 8th ఫ్లోర్కి వెళ్ళాక అక్కడ చాలా రోజుల నుంచి ఎవరు ఉండనట్టు అక్కడంతా బాగా చెత్త చెత్తగా ఉంటుంది. నేహ అవన్నిటిని ఏం పట్టించుకోకుండా తను కింద నుంచుని ఒక రూమ్ వైపు చూసింది కదా, ఆ రూమ్ వైపే తను వెళ్తుంది. ఆ రూమ్ డోర్ చూస్తే లాక్ చేసి ఉంటుంది. ఆ లాక్ చేసిన డోర్ వైపే తను చూస్తూ ఉన్నప్పుడు సడన్గా ఆ డోర్ దానంతటా అదే ఓపెన్ అవుతుంది. ఆ డోర్ ఓపెన్ అవగానే లోపల నుంచి భరించలేనంత బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న వస్తువులు కూడా అన్నీ బాగా పాడైపోయి బూజు పట్టేసి ఉంటాయి. నేహ అయినా సరే వాటన్నిటిని పట్టించుకోకుండా లోపలికి వెళ్తుంది. ఆ బాల్కనీ డోర్ దాని అంతటా అదే ఓపెన్ అవుతుంది. ఆ డోర్ ఓపెన్ అవగానే అక్కడ తను ఇందాక చూసిన ఆ అమ్మాయి నుంచుని ఉంటుంది. ఆ అమ్మాయి తన వైపే చూస్తూ దగ్గరికి రమ్మని సైగ చేస్తూ ఉంటుంది. నేహ ఆ అమ్మాయి వైపు మెల్లగా నడుస్తూ వెళ్తున్నప్పుడు సడన్గా అమ్మాయి మాయమైపోతుంది. ఆ అమ్మాయి అలాగ మాయమైపోగానే నేహాకి కాన్షియస్నెస్ వస్తుంది. తను అసలు ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తుందో తనకేం అర్థం కాదు. తను ఇంకా బాగా భయపడిపోయి ఒకసారిగా వెనక్కి పరిగెడుతుంది. తను ఇంకా ఆ డోర్ ఓపెన్ చేసుకుని బయటికి వెళ్ళిపోవడానికి చూస్తుంది. కానీ ఆ డోర్ ఎంత ట్రై చేసినా సరే ఓపెన్ అవ్వదు. నేహ అలాగా ఆ డోర్ లాక్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు తన వెనకాల ఏదో సౌండ్ వస్తుంది. తను ఒకసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది. ఇందాక కనిపించిన అదే అమ్మాయి తనకు కనపడుతుంది. కానీ ఆ అమ్మాయి ఇప్పుడు మామూలుగా లేదు. తన మొహం మొత్తం చాలా కుళ్ళిపోయినట్టు ఏదో బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంది. ఇంకా తన ఒంటి నిండా రక్తం ఉంది. తన కంట్లో నుంచి కన్నీళ్లు గారుతున్నట్టు రక్తం గారుతూ ఉంటుంది. తన నేహ వైపే చూసి వెకిలిగా నవ్వుతా తన వైపే పిలుస్తూ ఉంటుంది. నేహ ఇదంతా చూసి బాగా భయపడిపోతుంది. తన అమ్మాయి వైపు చూస్తున్నంతసేపు తన హార్ట్ బీట్ బాగా పెరిగిపోతుంది. ఇంకా తనకి తెలియకుండానే తనకి చాలా బాధగా అనిపిస్తుంది. ఇంకా నేహాకి తెలియకుండానే తన కంట్లో నుంచి నీళ్ళు రావడం మొదలవుతాయి. నేహ అలాగ భయపడుతూ ఆ అమ్మాయి వైపు చూస్తున్నప్పుడే తనకి ఇంకా చాలామంది డెడ్ బాడీస్ కనపడడం మొదలవుతాయి. వాళ్ళందరూ నడుచుకుంటూ తన వైపే వస్తున్నట్టు తనకు కనపడుతుంది. నేహ బాగా భయపడిపోయి ఒక్కసారిగా పెద్దగా అరుస్తుంది. ఇంకా వాళ్ళందరూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఆ బాల్కనీ వైపు నడవడం మొదలు పెడతారు. నేహాకి అక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. కానీ తనకి భయంగా అనిపించడంతో పాటు తనకి తెలియకుండానే బాగా బాధగా డిప్రెస్డ్గా అనిపిస్తుంది. తన కంట్లో నుంచి నీళ్లు రావడం కూడా ఆగట్లేదు. తనకి కనిపించిన ఆ డెడ్ బాడీస్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరుగా వెళ్ళి ఆ బాల్కనీలో నుంచి దూకేస్తున్నారు. అలాగా ఒక్కొక్కళ్ళు దూకేశాక నేహ కూడా వెళ్ళి వాళ్ళ వెనకాల నుంచి ఉంటుంది. అలాగందరూ ఆ బాల్కనీలో నుంచి దూకేశాక చివరికి నేహ కూడా అక్కడి నుంచి దూకేస్తుంది. మాన్వి వాళ్ళ నైబర్స్ ఆ టైంలో అక్కడి నుంచి రావడం వల్ల నేహాని అక్కడి నుంచి చూసి హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇంకా మాన్వికి కాల్ చేస్తారు. మాన్వి కాల్ అటెండ్ చేసి ఈ విషయం తెలుసుకోగానే బాగా షాక్ అవుతుంది. ఇంకా అక్కడి నుంచి వెంటనే హాస్పిటల్కి వస్తుంది. నేహ అప్పటికే చాలా క్రిటికల్ కండిషన్లో ఉంటుంది. ఇంకా జరిగిందంతా మాన్వికి చెప్తూనే చనిపోతుంది. నేహ చనిపోవడం చూసి మాన్వి బాగా ఫీల్ అవుతుంది. తనకు ఆ టవర్స్ గురించిన విషయాలన్నీ తెలిసినా కూడా నేహాని సరిగ్గా చూసుకోలేదనుకుని ఇప్పటికీ మాన్వి బాగా ఫీల్ అవుతూ ఉంటుంది.